పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో 4 నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ పరిధిలో రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో గురువారం సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ ఘటన జరిగింది. తనకు అనుకూలమైన అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో జమీలుద్దీన్, అఫ్సర్, హైమద్లు అనే గ్రామస్తులపై ఇబ్రహీం వాజిద్, అవేష్, అబూబకర్ కలిసి కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో 3 గాయపడగా బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, 2 కత్తులు, 7 కర్రలు, ఐరన్ రాడ్, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో చట్ట వ్యవస్థలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. సమావేశంలో బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. మొదటి దశలో రేంజల్ మండలం వీరన్నగుట్ట రిజ్వానా బేగం అనే ఆమె సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఆమె ఓడిపోవడం జరిగింది. ఆమెకు జమీలుద్దీన్, అఫ్సర్, హైమద్ వీళ్ళు నిన్న శుక్రవారం ఫ్రైడే నమాజ్ పోయి అక్కడ నమాజ్ చేసుకున్న తర్వాత నూర్ మస్జిద్ ఆవరణలో వీళ్ళు కత్తులతో, రాడ్తో మరియు కర్రలతోటి వీళ్ళు వారిపై దాడి చేయడం జరిగింది. వాళ్ళు గాయపడ్డారు. వారిని ఇచ్చిన జమీలుద్దీన్కి ఇచ్చిన కంప్లైంట్పై కేసు రిజిస్టర్ చేసి హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ఇబ్రహీం, వాజిద్, అబూబకర్, అవేష్ వీళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ సీన్లో ఏదైతే నూర్ మొహమ్మద్ ఆవరణలో కారుని మరియు వీటిని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 కారు, సెల్ ఫోన్, 4 సెల్ ఫోన్లు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వీరిని ఈరోజు రిమాండ్ చేయడం పంపిస్తున్నాము. ఎవరైతే ఎలక్షన్ల తర్వాత ఈ విధమైన పాత కక్షలన్నిటి పెట్టుకొని ఇట్లా వాళ్ళపై దాడికి పాల్పడితే ఇటువంటి వాళ్ళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.